హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు, అంత బాగా వచ్చిందనమాట. ముందుగా ఇప్పుడు మనం ఒక కడాయిలోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అంటే నేను ఒక ఇద్దరికైతే చేస్తున్నాను అనమాట, అందుకే తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కొద్దిగా తీసుకోవాలన్నమాట. కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని, కర్డ్ అయితే ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగానే వాడుతున్నాను అనమాట. వేసుకొని ఇదంతా బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసి ఇలా బాగా ఇంకొకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ పన్నీర్ అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని అవన్నీ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇలా బాగా పన్నీర్ని కూడా వేసి బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక సైడ్ అయితే ఇదైతే సైడ్ పెట్టేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒక కడాయిలోకి బిర్యానీ రైస్ కోసం వాటర్ అయితే పెట్టేసుకున్నాను. సైడ్లోకి బిర్యానీ మసాలాలు, ఉప్పు అన్నీ వేసేసి రైస్ వేసేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు చూడండి, రైస్ అయితే 90% అయితే కుక్ చేసుకోవాలన్నమాట. రైస్ అయితే 90% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ మసాలా పైన రైస్ అంతా నీట్గా ఇలా వేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నెయ్యి అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక చిన్న కప్లోకి పాలు అండ్ ఫుడ్ కలర్ తీసుకోండి. పాలు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి, అందుకే పాలు, ఫుడ్ కలర్ వేసుకొని ఇలా బాగా దానిపైన అయితే వేసేసుకోవాలన్నమాట. ఇదంతా మనము ఒక దోశ ప్యాన్ పైన ఆ కడాయి అయితే పెట్టేసి లో ఫ్లేమ్లో 25 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేసేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.